హిమాలయాల లోతుల్లో మంచుతో కప్పబడిన నిశ్శబ్ద కొండపై ఒక రహస్య ద్వారముందని మీకు తెలుసా? ఆదిత్య అనే బాలుడు తన తాత చెప్పిన రహస్యాన్ని వెతుకుతూ ఆ కొండవైపు తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. చుట్టూ గడ్డకట్టి చలి, భయంకరమైన గాలి. కాని ఆదిత్య వెనక్కి తగ్గలేదు. ఒక వింతైన నీలి వెలుగు అతడిని ముందుకు నడిపించింది. చివరకు అతను ఆ రహస్య ద్వారాన్ని చేరుకున్నాడు. అక్కడ గోడపై ఉన్న పురాతన గుర్తులు అతనికి ఒక కొత్త ప్రపంచాన్ని చూపించాయి. గుహలోపల అతనికి ఒక రహస్య సంరక్షకుడు ఎదురయ్యాడు. చాలామంది స్వార్థంతో వచ్చారు. నువ్వు ఎందుకొచ్చావు అని ప్రశ్నించాడు. నా గ్రామాన్ని మంచు తుఫానుల నుండి రక్షించడానికి మార్గం కావాలి అని ఆదిత్య నిస్వార్థంగా సమాధానమిచ్చాడు. ఆ మాటలకు మెచ్చిన సంరక్షకుడు, నిజమైన శక్తి వస్తువుల్లో కాదు, ఇతరులకు సహాయం చేసే మనస్సులోనే ఉంటుందని చెప్పాడు. ఆ రోజు నుంచి ఆదిత్య ప్రయాణం ముగిసింది. కాని అతని కథ మనలో స్ఫూర్తిని నింపుతూనే ఉంటుంది.